భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సగం జనాభా ఈ సంవత్సరంలో ఎన్నికలకు వెళ్తోంది. అందువల్ల 2024కు ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ప్రపంచ రాజకీయాల గమనాన్ని 2024 నిర్దేశించబోతోంది. అందులో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. రష్యాలో ఇటీవల ఎన్నికలు జరిగాయి, అమెరికాలో జరగబోతున్నాయి, ఇండియాలో, యూకేలో, యూరోపియన్ నేషన్స్లో, ఇలా ప్రపంచంలోని కీలకమైన దేశాలలో 2024లో ఎన్నికలు జరుగుతున్నాయి. వరల్డ్ వైడ్గా తీసుకుంటే అన్ని ఖండాల్లో కలిపి 60 దేశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. 60 కంట్రీస్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. ఇక్కడ ప్రపంచంలో అన్ని దేశాల్లో డెమోక్రసీస్ లేవు, ఎన్నికలు లేని దేశాలకు కూడా చాలా ఉన్నాయి. సో ఈ దేశాలలో పొలిటికల్ షిఫ్ట్ ఎలా ఉందని చూస్తే చాలా క్లియర్గా రైట్ అండ్ ఎక్స్ట్రీమ్ రైట్ వైపుగా వరల్డ్ పాలిటిక్స్ టర్న్ అవుతుంది. మనకు ఉదాహరణకు ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు బ్రెజిల్, చిలీ మినహాయిస్తే ఈ పొలిటికల్ షిఫ్ట్ క్లియర్గా రైట్ వర్డ్ కనబడుతుంది. ఒక బ్రెజిల్లో, చిలీలో మాత్రం రైట్ వింగ్ పొలిటికల్ ఫోర్సెస్ దెబ్బతిన్నారు. కానీ ఇతర ప్రాంతాల్లో మీరు చూడండి, అమెరికాలో, యూరోప్లో, యూరోపియన్ యూనియన్, అలాగే మెక్సికో ఈ ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న ఇండికేషన్ చూస్తే విత్ ఇన్ దేర్ పొలిటికల్ స్పెక్ట్రమ్ రైట్ ఈ స్ట్రెంథనింగ్. అమెరికాలో కూడా ట్రంప్ బలపడుతున్నాడు. ఈ పరిణామాలు మనకు కనబడుతున్నాయి. అలాగే టర్కీ అండ్ హంగేరీలో ఇప్పటికే ఆడ బలమైన రైట్ వింగ్ ఫోర్సెస్ అధికారంలో ఉన్నాయి. ఈ రైట్ వింగ్ ప్రభుత్వాలకు మళ్ళీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. రష్యాలో జరిగిన ఎన్నికల్లో చూసాం, పుతిన్ 88% ఓట్లతో గెలిచినట్లుగా ప్రకటించేశారు. అలాగే ఇజ్రాయిల్లో బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలో ఫార్ రైట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమాలు కూడా నడిచాయి. అసలు న్యాయ వ్యవస్థను మార్చేస్తోంది నెతన్యాహు ప్రభుత్వం అని పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చారు. ఇంక్లూడింగ్ రిజర్వ్డ్ ఆర్మ్ ఫోర్సెస్ కూడా మేము యుద్ధ విమానాలు నడపము అని నిరసన వ్యక్తం చేశారు. అంత బలమైన ప్రజా ఉద్యమం జరుగుతున్న సమయంలో హమాస్ జరిపిన మూర్ఖపు దాడుల్ని ఆసరాగా చేసుకొని 6 నెలలుగా గాజాపై యుద్ధం చేస్తాం. ఇవాళకి కరెక్ట్గా 6 months. సో ఈ గాజా యుద్ధాన్ని ఉపయోగించుకొని, హమాస్ను ఉపయోగించుకొని మళ్ళీ జాతీయవాద ఫెర్వర్ను రగిలించి దేశం మరొకసారి మరింత రైట్ వింగ్కు వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. అసలు నెతన్యాహు ఎన్నికలనే నిరవధికంగా ఆపగలిగాడు ఇక. ఎందుకంటే దేశ భద్రత ముఖ్యం కనుక రైటు లెఫ్ట్ అని తేడా లేకుండా అందరూ ఇవాళ ఇజ్రాయెల్ నెతన్యాహు ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి స్థితికి తీసుకొచ్చారు. యూకే లాంటి దేశంలోనూ ఇప్పటికే రైట్ వింగ్ ఫోర్సెస్ అధికారంలో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో యూకే పాలిటిక్స్ మనం పరిశీలిస్తే క్లియర్ రైట్ వింగ్ షిఫ్ట్ వచ్చింది. ఆ రైట్ వింగ్ షిఫ్ట్ నీకు ఈసారి కొంత అన్సర్టనిటీలో పడ్డ పరిస్థితి. ఎందుకంటే ఎకానమీ దెబ్బతినడం, పొలిటికల్ అన్సర్టనిటీ రావడం వల్ల. ఎందుకంటే లాస్ట్ ఒక దశాబ్ద కాలంగా బ్రిటన్ పాలిటిక్స్ రైట్ వర్డ్ షిఫ్ట్ అయ్యాయి కనుక ఈసారి ఆ రైట్ వింగ్ పొలిటికల్ ఫోర్సెస్ ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలా వరల్డ్ వైడ్గా రైట్ వింగ్ షిఫ్ట్ అవుతున్న సమయంలో ఇండియాలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ గ్లోబల్ కాంటెక్స్ట్ ఎందుకు చెప్పానంటే ఇటీవల కాంగ్రెస్ మేనిఫెస్టో చూసాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రొడ్యూసర్ ఎకానమీ క్రియేట్ చేస్తాం, దేశంలో ధనం ఎవరి దగ్గర ఉంది, ఆదాయం ఎవరి దగ్గర ఉంది, సంపద ఎవరి దగ్గర ఉంది అని సర్వే చేస్తాం అంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా ప్రకటించింది. రీడిస్ట్రిబ్యూటివ్ ఎకనామిక్స్ అంటే సంపదను ప్రజలకు విస్తృతంగా అందేలా చేస్తాం, అసమానతలపైన పోరాడతామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్ ఎకనామిక్స్ కూడా మాట్లాడింది. ఇవన్నీ కూడా
ఒక రకంగా ఎకానమీలో ఒకప్పుడు 1991లో లిబరలైజేషన్ మొదలుపెట్టి ఫ్రీ మార్కెట్ రిఫార్మ్స్ మొదలుపెట్టి అసలు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ఎందుకు ఉండాలి అని మొదలుపెట్టిన మన్మోహనామిక్స్ నుంచి మళ్ళీ ఇందిరాగాంధీ ఎకనామిక్స్కు మళ్ళీ షిఫ్ట్ అవుతున్నట్టు కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలో క్లియర్ లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ వైపుగా ఇందిరాగాంధీ ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా 90స్కి వచ్చే వరకు టోటల్గా రైట్ వింగ్ షిఫ్ట్ అయ్యి మన్మోహనామిక్స్గా మారింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఫాస్ట్ మూవింగ్ టువర్డ్స్ ఇందిరానమిక్స్, అంటే ఆ లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ పొలిటికల్ టచ్ ఇస్తున్నారు. సహజంగానే భారతీయ జనతా పార్టీ సెల్ఫ్ ప్రొఫెస్డ్ రైట్ వింగ్ ఎ పొలిటికల్ ఫోర్స్, అంటే రైట్ వింగ్ అని చెప్పుకోవటానికి వెనకాడని రాజకీయ పార్టీ. ఒకప్పుడు భారతదేశంలో రైట్ వింగ్ అని ఎవరు చెప్పుకునే వాళ్ళు కాదు, ఎవరు ఎక్కువ లెఫ్ట్ అని పోటీ పడేవాళ్ళు. సో కంపారిటివ్లీ భారతీయ జనతా పార్టీ వచ్చాక దే క్లియర్లీ ఐడెంటిఫై దర్ పాలిటిక్స్ విత్ ద రైట్ వింగ్ షిఫ్ట్. సో అందువల్ల ఇవాళ గ్లోబల్ కాంటెక్స్ట్ చూస్తున్నామో, బారింగ్ బ్రెజిల్ అండ్ చిలీ, ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్షియల్ డెమోక్రసీస్లో కూడా పాలిటిక్స్ ఈజ్ ఇంక్రీజింగ్లీ మూవింగ్ టువర్డ్స్ రైట్ వింగ్. రైట్ వింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ మోర్ మార్కెట్ ఫ్రెండ్లీ, అంటే స్వేచ్ఛా మార్కెట్కు, బిగ్ క్యాపిటలిస్టులకు అనుకూలంగా, రిచ్ అండ్ సూపర్ రిచ్కు అనుకూలంగా ఉండేటువంటి ఎకనామిక్ పాలసీసు, మితవాద ఆర్థిక రాజకీయ దృక్పథాలు కలిగిన వాళ్ళని రైట్ వింగ్ అంటారు. మార్పుకు ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ రైట్ వింగ్ పాలిటిక్స్లో కూడా వెల్ఫేరిజం వచ్చేసింది. ఎన్నికల్లో గెలవాలనుకుంటే రైట్ వింగ్ అయినా లెఫ్ట్ వింగ్ అయినా కొంత ప్రజలకు ఎంతో కొంత ఇవ్వాలి. కానీ రాడికల్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ రైట్ వింగ్ ఎకనామిక్స్ ఒప్పుకోదు. అందువల్ల ప్రజలకు ఒక భారీగా ఆర్థిక వనరుల పంపిణీని అంగీకరించవు. అందుకే మీరు ఈ 10 ఏళ్లలో చూడండి, ఇన్ఈక్వాలిటీస్ గణనీయంగా పెరిగినా దానిపైన ఎప్పుడూ ప్రభుత్వం మాట్లాడదు. సో మీకు ఇన్ఈక్వాలిటీస్ పెరగడాన్ని తప్పుగా భావించారు. దట్స్ ద రైట్ వింగ్ ఎకనామిక్ ఫిలాసఫీ అది. సో అందువల్ల ఈ గ్లోబల్ షిఫ్ట్ టువర్డ్స్ రైట్ అవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలకు కొంత లెఫ్ట్ వింగ్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ప్రజలు బ్రెజిల్, చిలీ లాగా ప్రజలు ఆహ్వానిస్తారా లేదా అనేది చూడాలి.